హలో రమేష్ గారు. హలో మ్యామ్. రమేష్ గారు, రకరకాల డిసీజెస్ డైట్స్ తోటి డెఫినిట్‌గా చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చేంజ్ అవ్వడం వరకు ఒక రకం అయితే కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ లాంటివనుకోండి, జిమ్ ఎక్కువ సేపు చేసి మీలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ ఎలాంటి డైట్స్ ఇస్తారో ఆ డైట్ ఫాలో అయితే షుగర్ కూడా రివర్సల్ అవుతుంది అని మనం ఇంతకుముందు యాహ్! ఎపిసోడ్స్‌లో చేసాము. అవును. కానీ రీసెంట్‌గా ఏంటి అంటే క్యాన్సర్ లాంటివి కూడా డైట్‌తో తగ్గుతున్నాయని చెప్పేసి అంటున్నారు. లైక్ అంటే మనం ఒక ఫేమస్ క్రికెటర్‌ని ఇంతకుముందు చూసాము. డైట్ తోటి ఇలాంటివన్నీ పాసిబుల్ అని చెప్పేసి తెలుసుకోవడానికి. సో, యాస్ ఏ ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్‌గా మీరు చెప్పండి. న్యూట్రిషన్ కూడా మీరు బాగా ఇస్తారు కాబట్టి విత్ డైట్ అనేది క్యాన్సర్ కూడా క్యూరబులా? క్యూరబుల్ అంటే దాన్ని మాక్సిమం సప్రెస్ చేయొచ్చు. సో, బేసికల్లీ క్యాన్సర్ అంటే ఏంటంటే, మన సెల్ అనేది డివిజన్ జరుగుతది. హ్మ్. సో, ఒక సెల్ 2గా డివైడ్ అవుతది. అది జనరల్ థింగ్. ఎప్పుడైతే ఒక సెల్ 4గా డివైడ్ అవుతుందో, దట్ బికమ్స్ అ క్యాన్సర్. సో, కంట్రోల్డ్ స్ప్లిట్ కాకుండా ఎక్సెసివ్‌గా స్ప్లిట్ అయిపోయి 1-4, 4-8, 8-16 జరగడం వల్ల మీకు టిష్యూ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటది. ఆ హ్మ్. ఎక్కువగా డెవలప్ అయ్యేదాన్ని మనం క్యాన్సర్ అంటాం. హ్మ్. సో, ఇలా మీకు సెల్ రెప్లికేట్ అవ్వడానికి దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది మోస్ట్‌లీ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. సో, డైట్ నుంచి మీరు క్యాన్సర్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, మీరు వన్స్ దానికి ఫ్యూయల్ కట్ చేశారనుకోండి, హ్మ్. ఆ రెప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగదనమాట. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా దేనికైనా గానీ, ఇప్పుడు ఒక లివింగ్ బీయింగ్‌కి మనం ఫుడ్ కట్ చేసామంటే అది చచ్చిపోతది. హ్మ్. సేమ్ ప్రిన్సిపల్. మీరు ఆ ఫుడ్ అంతా తినకుండా ఉండి, నాన్ ఇన్సులిన్ స్పైకింగ్ ఫుడ్స్ తిని, తర్వాత కర్క్యూమిన్ అంటే మన పసుపు, టర్మరిక్ వాడితే యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ వల్ల ఈ రెప్లికేషన్ అనేది కంట్రోల్ అవుతది. హ్మ్. ఆల్రెడీ ఉన్న టిష్యూ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కంప్లీట్‌లీ నాట్ పాసిబుల్. ట్రీట్మెంట్‌కెళ్ళాల్సిందే. ఐదర్ కీమోథెరపీ ఆర్ మెడిసిన్ ఆర్ వాటెవర్. దాంతో పాటు ఇది చేయడం వల్ల మీ రికవరీ రేట్ అనేది ఫాస్ట్ అవుతది. హ్మ్. డైట్‌తో కంప్లీట్‌గా క్యూర్ అయినట్టు ఇప్పటిదాకా సైంటిఫిక్‌గా ఎక్కడైతే ప్రూవ్ చేయలేదో, హ్మ్. బట్ డైట్ వల్ల ఖచ్చితంగా ఏంటంటే లైఫ్ స్పాన్ అనేది ప్రొలాంగ్ అయింది. ఇంతకుముందు నేను ఒక సెలబ్రిటీతో వర్క్ చేశాను. హ్మ్. వాళ్ళ ఫాదర్‌కి క్యాన్సర్ ఉంది. సో, ఆయనేంటంటే 2 ఇయర్స్ పాటు మేము చెప్పిన డైట్ అవన్నీ మెయింటైన్ చేసి హీ ప్రొలాంగ్డ్ హిస్ లైఫ్. ఓహ్! 2 ఇయర్స్ తర్వాత ఇలా తినడం నా వల్ల కాదు. దీనికల్లా నేను చచ్చిపోవడమే బెటర్ అని చెప్పేసి హీ స్టార్టెడ్ ఈటింగ్ ఎవ్రీథింగ్. వితిన్ 6 మంత్స్ హీ ఎక్స్‌పైర్డ్. ఓహ్! సో, సో, ఆల్రెడీ మీకు క్యాన్సర్ ఉంది అంటే డైట్‌ని కంట్రోల్ చేసి డైటీషియన్ ఇచ్చే డైట్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే డెత్ వరకైతే ఖచ్చితంగా ఎళ్లరు. ఓకే. యెస్. చాలామంది సెలబ్రిటీస్ అంటే మనకు బాగా తెలిసిన ఫేమస్ సెలబ్రిటీస్‌కి చాలామందికి కూడా క్యాన్సర్ అనేది ఉంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. అంటే వీళ్ళకి క్యాన్సర్ ఉందంట అని. అది నిజమో కాదో తెలీదు. కానీ ఆల్మోస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అలా మారుతూ ఉంది. యాహ్! బికాస్ ఆఫ్ డైట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. 100% ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అన్ని ఇయర్స్ మనం పాసిబుల్ అండి. ఓకే. ప్రొలాంగ్ చేసుకోవచ్చు లైఫ్‌ని. కంప్లీట్‌గా క్యాన్సర్ క్యూర్ చేయొచ్చా అంటే సైంటిఫికల్‌గా ఇప్పటిదాకా రీసెర్చ్ పేపర్స్ అయితే రాలేదు. బట్ హ్మ్. లైఫ్ ప్రొలాంగ్ అయిన కేసెస్ అయితే నేను పర్సనల్‌గానే చూసాను. ఓకే. యాహ్! సో, లైఫ్ ప్రొలాంగ్ జనరల్‌గా ఇప్పుడు మీ దగ్గరికొచ్చినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళున్నారు అంటే బేసిక్‌గా మీరు డైట్ ఎలాంటి డైట్ ఇస్తారు? ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్ అన్నీ కట్ చేపిచ్చేస్తామండి. కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోకూడదా? అహా! అస్సలు తీసుకోకూడదు. మీకు ఓకే. క్యాన్సర్ ఉంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈస్ నాట్ గుడ్. హ్మ్. ఇప్పుడు మీరు ఓల్డెన్ డేస్ డైటింగ్ స్ట్రాటజీస్ చూస్తే ఇప్పుడు మనకి తెలుగులో చరక సంహిత ఉంది. విచ్ ఈస్ ఎ హ్మ్. సాంస్క్రిట్ బుక్, హ్మ్. ఓల్డ్ స్క్రిప్చర్. దాంట్లో చూస్తే ఇలాంటి డిసీజెస్‌కి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే డైలీ ఒక చెంబు నెయ్యి తినమంటారు. నెయ్యి. యాహ్! ఓకే. సో, ఓన్లీ ఫ్యాట్స్ అండ్ కొంచెం ప్రోటీన్ ఉంటది. జీరో కార్బోహైడ్రేట్స్. సో, ఇంతకుముందు మనం ప్రీవియస్ పాడ్‌కాస్ట్‌లో ఫ్యాట్ నుంచి కూడా మనం ఎనర్జీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ యెస్. కాల్డ్ యెస్. కీటోన్స్ అని మాట్లాడుకున్నాము. అవును. సేమ్ ప్రిన్సిపల్ వాళ్ళు అక్కడ ఫాలో అయ్యారనమాట. ఇప్పుడు రీసెంట్ స్టడీలో మోడర్నైజ్ చేసేసి దాన్ని ఏదో కొత్తగా కనుక్కున్నట్టు అంటున్నారు గానీ, హ్మ్. బట్ ఇండియాలో అది ఎప్పటినుంచో ఉంది. ఫ్యాట్స్ అనేది తీసుకోవడం అనేది పూర్వకాలం నుంచే ఉందా? యాహ్! ఓకే. నిజంగానే ఈ మధ్యన యాక్చువల్‌గా ఫ్యాట్స్ తీసుకోవడం అనేది లైక్ అంటే కొబ్బరి నూనె దగ్గర నుంచి, నెయ్యి దగ్గర నుంచి ఇలాంటివి తీసుకోవడం అనేది ఈ మధ్యన మనకి బాగా అంటే బాగా ఫేమస్ అయింది. బట్ ఇది అంతా ఎప్పటినుంచో ఉన్న ఎప్పటినుంచో విషయమేనా? ఉంది మ్యామ్. ఎప్పుడైతే బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేశారో, ఈ హ్మ్. సీడ్ ఆయిల్స్ ఇయన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు గానీ, హ్మ్. మన ఓల్డెన్ డేస్ కుకింగ్స్ అంతా కోకోనట్ ఆయిల్, ఘీయే. ఓకే. ఇంతకుముందు ఈ సీడ్ ఆయిల్స్ అని ఈ ప్రాసెస్ ఫుడ్ సీడ్ ఆయిల్స్ అనేది అసలు ఇండియాలో లేదు. వాళ్ళొచ్చి నాశనం చేశారు ఇవన్నీ. సో, మన ఓల్డ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఈస్ బెస్ట్ అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి క్యాన్సర్ ఉన్నప్పుడు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ ఫాస్టింగ్. హ్మ్. యాహ్! ఓన్లీ వాటర్ తాగి మీరు ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేశారనుకోండి, మీరు ఎటువంటి ఎనర్జీ మీ బాడీకి ఇవ్వట్లేదు. సో, ఆటోమేటిక్‌గా మీ సెల్స్ కొంచెం ష్రింక్ అవుతాయి. దాంతో పాటు క్యాన్సర్ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. ఓకే. కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఏమి తినకపోతే ఆల్రెడీ అక్కడుంది పేషెంట్. సో, అసలేమి పెట్టకపోతే ఇంకా సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ అంటే మనం కంటిన్యూస్ డేస్ అండ్ డేస్ కాదు. సపోజ్ ఇన్ ఎ డే
18 అవర్స్ ఫాస్ట్ చేస్తారు కొంతమంది. ఓకే. సో ఓకే. 20 అవర్స్ ఫాస్ట్ చేస్తారు. హ్మ్. దాని తర్వాత ఏంటంటే నాన్ ఇన్సులిన్ స్పైకింగ్ ఫుడ్స్ తింటారు. హ్మ్. సో ఇప్పుడు మీరు చెప్పిన క్రికెటర్ ఇంతకుముందు ఏమన్నారంటే ఆయన నీమ్ లీవ్స్ తిన్నాను, హ్మ్. టర్మరిక్ వాడాము, తర్వాత ఆమ్లా వాడాను, వీటన్నిటి వల్ల వాళ్ళ డాటర్ క్యూర్ అయింది అది ఇది ఆ అని చెప్పారు. క్రికెటర్ ఎవరో అర్థమైంది కదా మీకు. అర్థమైంది. ఓకే. సో నాకు క్యూర్ అయింది అని చెప్పారు. హ్మ్. ఇవన్నీ ఏంటంటే మనం చెక్ చేసుకుంటే నీమ్ ఈజ్ యాంటీబయాటిక్. హ్మ్. తర్వాత పసుపు మనం చిన్నప్పటి నుంచి దెబ్బ తగలంగానే పసుపు రాయి అంటారు. యెస్. దట్ ఈస్ ఆల్ దానికంటే మించిన మందేం తెలీదు మన యా పేరెంట్స్‌కి. డెఫినెట్లీ అది కూడా యాంటీబయాటిక్. హ్మ్. అండ్ ఆమ్లా వచ్చేసి వైటమిన్ సి, మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. హ్మ్. సో ఆబ్వియస్లీ ఇవి మీ బాడీలో లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఏ డిసీజ్ అయినా క్యూర్ అవుతుంది. సో డెఫినెట్‌గా మీరన్న ఈ యాంటీబయాటిక్స్ కానివ్వండి, వైటమిన్ సి కానివ్వండి, ఇవన్నీ కూడా జనరల్‌గా మనం డాక్టర్స్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లమ్ చేత వెళ్తే, చాలామంది డాక్టర్స్ ఇప్పుడు పొద్దున్నే హెర్బల్ టీ తాగమని చెప్తున్నారు. హెర్బల్ టీ అంటే బయట నుంచి ఏదో ప్యాక్స్ తెచ్చుకొని కాదు. ఇంట్లోనే చక్కగా ఒక వేడి నీళ్ళలో కొద్దిగా పసుపేసుకొని, కొంచెం లవంగాలు, అలాంటివేసుకొని, అవి కాగిన తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగమని చాలామంది డాక్టర్స్ ఇప్పుడు తులసి, పసుపు, ఆ! లవంగాలు, లవంగాలు. హనీ బెస్ట్. యాహ్! కుదిరితే కొంచెం జింజర్ ఇఫ్ యూ హ్మ్. కెన్ టేక్ ఇట్. అల్లం గూడా యాంటీ ఇన్‌ఫ్లమేషన్ కదా! యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాహ్! అదొక సో మంచి కాక్టైల్ అవుతుంది. యాహ్! డెఫినెట్‌గా టేస్ట్ కూడా బావుంటది. నేను ట్రై యాహ్! చేశానది. డెఫినెట్‌గా సార్. సో మీరన్నట్లుగా నిజంగానే ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుంది అన్నారు. సో క్యాన్సర్ రాలేదు. కాకపోతే ఏంటంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉండి వాళ్ళకేదో సిక్ అయ్యి ఉన్నారనుకోండి. అలాంటి వాళ్ళు కూడా మీరు చెప్పిన విధంగా డైట్ ఫాలో అయితే వాళ్ళు డెఫినెట్‌గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయా? క్యూర్ అవుతారు మ్యామ్. అండ్ ఓకే. మోస్ట్ ఫర్గాటెన్ క్యూర్ ఫర్ ఎనీ డిసీజ్ ఇస్ ఫాస్టింగ్. ఇప్పుడు హ్మ్. మేమైనా కానీ జనరల్‌గా ఏం చెప్తామంటే ఇఫ్ పాసిబుల్ వీక్లీ వన్స్ అన్నా ఫాస్టింగ్ చేయండి అంటాం. కంప్లీట్‌గా మనం ఒక ఏంటంటే డే. ఫుడ్ తిన్నప్పుడు లివర్ అనేది బైల్ జ్యూస్‌ని రిలీజ్ చేసి దాన్ని డైజెస్ట్ చేస్తది. హ్మ్. సో సేమ్ లివరే మీ బాడీలో డిసీజెస్‌ని ఫైట్ చేస్తూ ఉంటది. మీరు కంటిన్యూయస్ ఫుడ్ ఇస్తూ ఉన్నారనుకోండి యువర్ లివర్ ఈస్ బిజీ విత్ డైజెషన్ ప్రాసెస్. అదే దానికి ఒకరోజు మీరు రెస్ట్ ఇచ్చారనుకోండి మీ బాడీలో ఉన్న వాటిని రిపేర్ చేస్తదనమాట. ఓకే. సో ఫాస్టింగ్ అలా కూడా హెల్ప్ అవుతది. ఏదో సినిమాలో విన్నా లివర్ అనేది ఫ్లవర్ కంటే సున్నితమైనదని. బట్ వితౌట్ లివర్ పీపుల్ కాంట్ లివ్ కదా సార్. నో కాంట్ లివ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ రీజనరేటివ్ ఆర్గాన్ కూడా లివరే. యాహ్! మీకు మొత్తం పాడైపోయి ఇంత పీస్ మిగిలిన దాని నుంచి అది మళ్ళీ రీజనరేట్ చేసుకోగలుగుతది. డెఫినెట్‌గా అది నిజమే. అంటే తనని తాను రిపేర్ చేసుకొని ఇంకా ప్రొడ్యూస్ చేసుకోగలదు ఆ లివర్ అని చెప్పేసి చెప్తూ యాహ్! ఉంటారు కదా! యెస్. అదైతే 100% నిజమే. సో వీక్లీ వన్స్ ఎవరైనా కానీ ఇప్పుడు మీలా నాలా హెల్తీగా ఉన్నప్పటికీ కూడా ఫాస్టింగ్ అనేది చేయడం అనేది డెఫినెట్‌గా మంచిదా? మంచిది మ్యామ్. నేను కూడా చేస్తుంటాను ఓకే. అప్పుడప్పుడు. అంటే ఎలాగా మే నాట్ బి వీక్లీ లైక్ అట్‌లీస్ట్ ఫర్ ఎవ్రీ 10 డేస్ ఒకరోజు ఏం లేదు జస్ట్ వాటర్ తాగి ఏం తినకుండా ఉంటాను. మరి ఫర్ లైక్ 24 అవర్స్ ఆర్ సో. 24 అవర్స్ ఆల్సో. ఒకవేళ ఆకలేస్తే? ఆకలి అంటే ఉంటది మ్యామ్. యూ హావ్ టు గో త్రూ దట్ ఫేజ్. ఆకలేసిన తర్వాతనే మీకు లివర్‌కి ఏమి ఇవ్వరు కాబట్టి ఇట్లా స్టార్ట్ రిపేరింగ్ యువర్ బాడీ. ఓకే. సో నేనేం చేస్తాను అంటే 0 క్యాలరీ డ్రింక్స్ ఉంటాయి. హ్మ్. బ్లాక్ కాఫీ ఈజ్ 0 క్యాలరీ. సో ఇప్పుడు డైట్ కోక్ ఈజ్ 0 క్యాలరీ. లేదా స్పార్క్లింగ్ వాటర్ ఈజ్ 0 క్యాలరీ. ఇలాంటివి తాగుతూ ఉంటాను. ఓకే. ఈ 24 అవర్స్‌లో యూ కెన్ డ్రింక్ ఈవెన్ గ్రీన్ టీ అలాంటివి తాగొచ్చా? తాగొచ్చు. ఓకే. ఓన్లీ అంటే లైక్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే 0 క్యాలరీతో ఉన్న ఫుడ్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఫుడ్ అంటే ఫుడ్స్ అంటే మోస్ట్‌లీ ఇన్ ద సెన్స్ లిక్విడ్సే ఉంటాయి. లిక్విడ్స్. యాహ్! ఇట్ ఈస్ లైక్ కాల్డ్ లిక్విడ్ ఫాస్టింగ్ అనొచ్చేమో. యాహ్! ఓకే. వాటర్ ఫాస్టింగ్ అంటారు వాటర్ జనరల్‌గా. ఫాస్టింగ్. యాహ్! సో బ్లాక్ కాఫీ అండ్ జీరో కోక్స్ ఇలాంటివన్నీ అలౌడ్. జీరో కోక్స్ అన్నారని మళ్ళీ మన వాళ్ళు టిన్నులు తాగితే కష్టం గానీ. టిన్నిల్ అంటే ఎవరంత తాగలేరులెండి. జనరల్‌గా యాహ్! ఎవ్రీబడీ మాక్సిమం ఒకటే తాగుతారు. అంతకు హ్మ్. మించి అయితే తాగరు. యెస్. ఎనీవేస్ చాలా థాంక్స్ అండి. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ ఇది. థాంక్ యూ మ్యామ్. డెఫినెట్‌గా అంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయడం అనేది నిజంగా సెల్ తనని ఐ మీన్ ఆర్గాన్ అంత బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ లివర్ అనేది. సో తనని తాను రిపేర్ చేసుకోవడానికి మీరు నిజంగానే మంచి ఐడియా ఇచ్చారు మాకు. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.